ఆయన చెప్పున్నాను నేను ముందుకు వస్తాను. సార్ నా కింద దిగన్నా ఏం కాదు ఏంద్రా ఇది దాదాపు తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లో సందర్భంగా ఎప్పటికప్పుడు అవకతవకలు జరిగినది మాత్రమే. రోడ్లలోనే కాదు, ఈ రోడ్లు వేసే శాఖతో టీడీఆర్ బాండ్లు అయితేనేమి చాలా వాళ్ళ స్వ లాభానికి వేసుకోవడం కూడా ఈ రోడ్లంతా కూడా జరిగింది. పబ్లిక్ ఇక్కడ మీరు కూడా చూడండి, ఇండ్లు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా అవసరాలు ఉన్నాయా, దీనికి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది, ప్రజాప్రతినిధులకు ఎంతైనా ఉంది. ప్రజాప్రతినిధుల స్వార్థం కోసం ఇంత ఖర్చులు పెట్టి ఇటువంటి రోడ్డుని కనీసం ఈ రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు వారంటీ కూడా ఉంది. దీనికి 5 సంవత్సరాలు చెక్కు చెదరకూడదు రోడ్డుకు. అసలు గ్రావెల్ బేస్ ఒక లేయర్ ఉంది, మెట్రో WMM ఉంది, GSB ఉంది, BT ఉంది, దానిపైన సీల్ కోట్ ఉంది. 5-6 లేయర్లతో వేసే రోడ్డుని ఇంత దారుణంగా అధ్వానంగా ఉందంటే కూడా ఒకసారి అధికారులు కూడా దీన్ని వాళ్ళు కూడా చెక్ చేయాలి. దీన్ని అన్ని పరిణామాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడాలి. ఇప్పుడు కట్ చేసిన చోట్ల కాంపాక్షన్ జరిగి ఉంటే అంటే లూజుగా వస్తూ ఉన్నది, అది ఎంతవరకు కాంపాక్షన్ ఉన్నది దాన్ని కూడా ఆ కాంపాక్షన్ థర్డ్ పార్టీతో చెక్ చేసి